Are your hormones holding you hostage? One day you feel unstoppable. The next, you can barely get out of bed. Mood swings, weird weight gain, brain fog, breakouts. Sound familiar? Here is the truth. This isn't just part of being a woman. This is your body asking for help. You might have visited n number of doctors who just prescribe pills, and more pills. You don't find any cure, but I suggest you can help yourself naturally. I am MV Kumari. Welcome to my channel Thrive with MVK. Hormones run everything: energy, mood, metabolism, even sleep and sex drive. But modern life, it's working against us. Top causes of hormonal imbalance in women is chronic stress. What do you mean by chronic stress? క్రానిక్ అంటే రోజు తర్వాత రోజు అదే పనిగా మీరు ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి భయపడుతూ ఆందోళన చెందుతూ ఆతృత పడుతూ ఉంటే యాంగ్జైటీ వస్తుంది. యాంగ్జైటీ రావడం వలన మీ హార్ట్కి ఎక్కువ బ్లడ్ అవసరం పడుతుంది. దానివలన హార్ట్ రేట్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే మీ బ్లడ్ అంతా హార్ట్కి వెళ్ళిపోతుందో మీ డైజెషన్ స్లో అయిపోతుంది. సో ఇట్లాంటి కారణాల వలన మీ గట్ హెల్త్ అనేది పాడవుతుంది. ఇది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యొక్క పని. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే మీరు ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటారో, రిలాక్స్డ్గా ఉంటారో, యోగా చేస్తారో హార్ట్ రేట్ మామూలుగా పనిచేసి డైజెషన్ కూడా స్టేబుల్ అవుతుంది. గట్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవడం వలన ఎస్పెషల్లీ లేడీస్కి నార్మల్ టైంలో పీరియడ్స్ టైంలో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో యూ నీడ్ టు మెయింటైన్ యువర్ గట్ హెల్త్. ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్. ఈ గట్ హెల్త్ని, గట్ మైక్రోబ్ని మెయింటైన్ చేయండి. అదే పనిగా మీరు ఎక్కువ స్వీట్స్ కానీ జంక్ ఫుడ్ కానీ తీసుకుంటుంటే దాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి కూడా మీ యొక్క హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేస్తాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే కెఫీన్ ఆర్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన మన బాడీలో డిస్టర్బెన్స్ ఆఫ్ హార్మోన్స్ అనేది నార్మల్ అయిపోతుంది. ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్ మెకానిజం ఆఫ్ స్ట్రెస్. దానివలన కూడా హార్మోన్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. థైరాయిడ్ ఇష్యూస్ అండ్ వెన్ యూ యూజ్ ప్లాస్టిక్ ఇన్ యువర్ డే టు డే లైఫ్, ఇట్ ఆల్సో ప్లేస్ ఏ వైటల్ రోల్. కమింగ్ టు మేకప్, ఇట్ హ్యాస్ టాక్సిన్స్ యు ఆర్ గివింగ్ ఎంట్రీ. అండ్ దోస్ హూ అండర్ ఇట్ అంటే అవసరానికంటే తక్కువ తినడం అన్నమాట. తక్కువ న్యూట్రియంట్ ఫుడ్స్ కానీ, ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం అతిగా, మార్నింగ్ నుంచి డైలీ 40 minutes చాలా ఎక్కువ అండి, సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వలన కూడా బాడీ ఎగ్జాస్ట్ అయిపోయి హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. వీటన్నిటికీ ఒకటే మందు. మనం గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అండ్ న్యాచురల్ పద్ధతుల ద్వారా ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ అయితే నెక్స్ట్ సీడ్ సైకిల్స్ని మనం మెయింటైన్ చేసుకుంటూ మన హార్మోన్స్ని మెయింటైన్ చేయొచ్చు. అండ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం సన్ కూడా చాలా ఇంపార్టెంట్. వాకింగ్ కానీ, యోగా కానీ మీ యొక్క పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తుంది. అట్లానే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా మీ మజిల్ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇట్లా ఫ్యాటీ ఫిష్, అవకాడో, బ్రొకోలీ, నట్స్, వాట్ ఎవర్ యూ ఈట్ హెల్దీ so that your body maintains hormones. Those who have dairy issues, dairy అంటే మిల్క్ ప్రొడక్ట్స్ ఇష్యూ ఉంటే వాళ్ళు వేగన్ మిల్క్ని చూస్ చేసుకోవడం వలన వాళ్ళ గట్ హెల్త్ని మళ్ళీ నార్మలైజ్ చేసుకోగలుగుతారు. అండ్ మనం ఫేస్కి వాడే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే ఇంట్లో వాడే క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా న్యాచురల్ ప్రిఫర్ చేయడం వలన మీరు హార్మోన్స్కి, మీ బాడీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. డైలీ మీరు జర్నల్ మెయింటైన్ చేయడం అంటే మీ ప్లాన్ చేసేసుకున్నారనుకోండి డేని, అది కూడా మీ స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఇన్ ఏ వే యు ఆర్ హెల్పింగ్ యువర్ బాడీ. ఇఫ్ యు ఆర్ హ్యాపీ, యూ క్యాన్ మెయింటైన్ యువర్ రిలేషన్షిప్ either with your partner or yourself. You are the queen of your life. Thank you. I hope it helps you.